నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వారికి అధిష్టానం ప్రాధాన్యత కల్పిస్తుందని కర్ణాటక ఎమ్మెల్యే ఏఐసిసి పరిశీలకుడు రిజ్వాన్ హర్షద్ అన్నారు. పార్టీ ప్రతిష్టతను పెంచేందుకు ప్రతి కార్యకర్త ముందుండి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని కోరారు. దర్పల్లి మండల కేంద్రంలోని పాత గురడికాపు కళ్యాణ మండపంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికల్లో భాగంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సంఘటన శ్రీజన్ అభియాన్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి, పార్లమెంటరీ అబ్జర్వర్ బల్మూరి వెంకట్ నరసింహరావు, ఏఐసిసి పరిశీలకుడు కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్ అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానంలో కార్యకర్తల చేతనే జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. ఇతర పార్టీల్లో లాగా పై స్థాయి నాయకుల నిర్ణయం కాదని కార్యకర్తలే తమ నాయకుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానమని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కృతజ్ఞతలు తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని భూపతి రెడ్డి తెలిపారు. అలాగే త్వరలో నిజామాబాద్ జిల్లాకు పశు వైద్య కళాశాల కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానని వెల్లడించారు. కర్ణాటక ఎమ్మెల్యే ఏఐసిసి పరిశీలకుడు రిజ్వాన్ హర్షద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కనీసం 5 సంవత్సరాలుగా సేవలు అందించిన ప్రజలతో కలిసి పనిచేసే కార్యకర్తకే జిల్లా అధ్యక్ష పదవి దక్కేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాల వారీగా, మండలాల వారీగా కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి ఏఐసిసికి పంపిస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో ఈ నియామక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి పాటుపడాలని సూచించారు. సమావేశంలో మాజీ మేయర్ పవిత్ర, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందర్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, మునుపల్లి సాయిరెడ్డి, నగేష్ రెడ్డి, మారా చంద్రమోహన్ రెడ్డి, వేణు యాదవ్, పలు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. राहुल जी वो अहमियत आपको लाकर दे रहे हैं. मेरा भी एक क्षेत्र है, मैं भी वहां से एमएलए हूं, लेकिन 8 दिन क्षेत्र के बाहर आकर आपके बीच में बैठा हूं. मेरा भी परिवार है, मेरा भी बिजनेस है, सब कुछ छोड़कर यहां क्यों बैठे हैं? इसलिए बैठे हैं कि राहुल जी का, खरगे साहब का आदेश है कि निजामाबाद में कांग्रेस पार्टी मजबूत होना, हमारे नेता कार्यकर्ता क्या बोलते हैं वो बात हम तक पहुंचना, आप जो बताएंगे दिल्ली तक वो बात हम लेकर जाएंगे.
आज आप पूछ सकते हैं कि कांग्रेस पार्टी क्यों मजबूत होना चाहिए। कांग्रेस पार्टी इसलिए मजबूत होना चाहिए क्योंकि जब जब कांग्रेस पार्टी कमजोर हुई, जब जब कांग्रेस पार्टी सत्ता से बाहर हुई, इसका सबसे बड़ा नुकसान किसको हुआ? इस देश के गरीब को, इस देश के किसान को, इसके देश के नौजवान को, इस देश की महिलाओं को, इस देश के दलित को, इस देश के माइनॉरिटी को, इस देश के हर गरीब को, चाहे वो फॉरवर्ड कम्युनिटी हो, बैकवर्ड कम्युनिटी हो, सबको नुकसान हुआ। जब जब कांग्रेस पार्टी कमजोर हुई, हम सबको नुकसान हुआ। जब बीजेपी मजबूत हुई, किसको फायदा हुआ? क्या किसान को फायदा हुआ? बताइए, आप यहां बैठे, किसान को फायदा हुआ? किसी को फायदा नहीं हुआ। ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన మీదట వారికి రసీదులు అందించాలని, సదరు రైతు వివరాలు క్రాప్ బుకింగ్ డేటాలో నమోదు చేసి పరిశీలించుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన మీదట వారికి రసీదులు అందించాలని, సదరు రైతు వివరాలు క్రాప్ బుకింగ్ డేటాలో నమోదై ఉన్నాయా అని పరిశీలించుకోవాలని సూచించారు. మోస్రా, చందూర్, వర్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో వరి ధాన్యం సేకరించారు, ఎన్ని లారీల లోడ్ల ధాన్యం రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లలో అన్ని వివరాలు సక్రమంగా రాయాలని, ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు అవుతాయని అన్నారు. ప్రతి కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగులు, గ్రెయిన్ క్యాలిపర్లు, మాయిశ్చర్ మీటర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోడింగ్ అన్లోడింగ్లో జాప్యం జరగకుండా సరిపడా హమాలీలను నియమించుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. అన్ని కేంద్రాలకు అవసరమైన మేర టార్పలిన్లు, గన్ని బ్యాగులు పంపాలన్నారు. లారీల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి పూర్తి స్థాయి మద్దతు ధర పొందాలని అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ కోసం ఈసారి జిల్లాలో 670 పై చిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 300 వరకు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. వరి కోతలు పూర్తయి ధాన్యం దిగుబడులు రావడం ప్రారంభమవుతున్న విధంగా ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే వెంటనే తూకం జరిపి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా రథసారథి ఎన్నికల కోసం గ్రామస్థాయి కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. పార్టీ పటిష్టత కోసం పాటుపడిన వారికి ప్రజాస్వామ్య విధానంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించనుందని ఆయన వెల్లడించారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక కోసం డిచ్పల్లి మండలంలో కేఎన్ఆర్ గార్డెన్లో సంఘటన్ సృజన్ అభియాన్ బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో పాటు పరిశీలనకు వచ్చిన ఏఐసిసి అబ్జర్వర్, కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్, బల్మూర్ వెంకట్ హాజరై కార్యకర్తలతో చర్చించారు. అనంతరం కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత పెంచేందుకు ప్రతి కార్యకర్త ముందుండి కృషి చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికలను విజయం సాధించడానికి సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి గ్రామాల వారీగా, మండలాల వారీగా, బ్లాక్ల వారీగా కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. 5 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసి ఎలాంటి వివాదం లేని వ్యక్తికి, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే మనిషికి అధిష్టానం పట్టం కడుతుందని తెలిపారు. అభ్యర్థుల పేర్లను ఏఐసిసి పరిశీలనకు పంపుతామని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు డీసీసీ అధ్యక్షుల నియామకం జరుగుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో రైతులకు అన్యాయం చేసిందని, మైనార్టీలు, బలహీన వర్గాల ప్రజలు ఎంతో నష్టపోయారని ఆరోపించారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నిజామాబాద్ రూరల్లో అగ్రికల్చర్ కాలేజీ, తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు అవనుందని తెలిపారు. డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ, బాసరలో IIIT కళాశాల ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లనే సాధ్యమైందని గుర్తు చేశారు. ఇవే కాకుండా పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి పేద ప్రజలను నిలువునా ముంచిందన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆ రోజు కూడా చెప్పినాం, మన జిల్లాకు ఖచ్చితంగా వ్యవసాయ కళాశాల కావాలి. మన జిల్లా 5 కాన్స్టిట్యున్సీలు ఉన్నది, మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. మన దగ్గర ఇండస్ట్రీస్ లేవు, మరి మనకు వ్యవసాయ కళాశాల కావాలని చెప్పి మనము మరి ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడల్లా, మరి ఈ మన అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చినప్పుడల్లా కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా పోయినాం. నేనే ఒక 5 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన. మీకు కావాలంటే ఒకసారి ఏమన్నారంటే రుద్రుల్లో పెడతాం, అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది, మరి అక్కడ ఇదంతా కొంచెం ఈకో సిస్టమ్ ఉంది, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మనకు తక్కువ ఖర్చులో అక్కడ కాలేజీ పెడతామని చెప్తే మేము రుద్రుల్లో వద్దు, ఖచ్చితంగా మనకు నిజామాబాద్ రూరల్లోనే కావాలని చెప్పి ఆ రోజు మేము కొట్లాడడం జరిగింది. మీకు అందరికి కూడా అట్లా అందరి కృషితోని వల్ల మన పిసిసి అధ్యక్షుడు కృషితోని, పెద్దల సుదర్శన్ రెడ్డి గారితో కృషితోని, మళ్ళీ మేము మా కృషితో అందరితో సహకారంతో ఇవాళ మన జిల్లాలో అగ్రికల్చర్ కాలేజీని కూడా మనం తెచ్చుకున్నాం. అది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇవాళ మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చినాయి, ఇవాళ మనకు అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇవాళ మనకు అన్ని విధాలుగా మన నిజామాబాద్ రూరల్ అన్నది ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది. అది దాన్ని అందరూ కూడా మీరు గమనించండి. గతంలో ఏం జరగలే, 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మన తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు మన మెడికల్ కాలేజ్ వచ్చింది, మన బాసల్లో IIIT వచ్చింది, ఏది వచ్చినా కాంగ్రెస్ టైంలోనే వచ్చింది. ఇవాళ మళ్ళా మనకు యూనివర్సిటీ అప్గ్రేడేషన్ కానీ, కొత్త కోర్సులు కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ వచ్చిందంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. క్రీడలు విద్యార్థులను నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనమని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారని, ఇది ఒక ప్రమాదకరమైన మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. చెడు వ్యసనాలకు బానిసలైతే జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని జగరన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంగణంలో 16 గ్రామాల నుండి 16 టీంలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని గత 2 రోజుల నుంచి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పాల్గొని ఫైనల్ వాలీబాల్ మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ యువకులందరూ ఈ వాలీబాల్ టోర్నమెంట్లో ఉత్సాహంగా పాల్గొని ఆటలో స్ఫూర్తిని చూపినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదని యువతను నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలన్నారు. ప్రస్తుత సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారని, ఇది ప్రమాదకరమైన మార్గమని ఆయన తెలిపారు. ఒక్కసారైతే ఆ వ్యసనాల్లోకి అడుగు పెడితే జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. యువత దేశ భవిష్యత్తు, యువత ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆశయాలతో పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయని ఆయన తెలిపారు. యువత వ్యసనాల నుంచి దూరంగా ఉంటే సహజీవనాన్ని, క్రమశిక్షణను, మానవతను నేర్పుతాయని ఆయన అన్నారు. మన బాధ్యతలు మనమే గుర్తించాలని, మంచి స్నేహితులను, మంచి అలవాట్లను ఎంచుకోవాలన్నారు. యువత చేసిన ప్రతి మంచి పని తమ కుటుంబాన్ని, సమాజాన్ని గర్వపడేలా చేస్తుందని సిపి సాయి చైతన్య తెలిపారు. అనంతరం క్రీడాకారులకు బహుమతులు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వినోద్, జగరన్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎండి మాలిక్ రెహమాన్, 16 వాలీబాల్ జట్ల యువత, పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క విలేజెస్లో కానీ మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర అప్రోచ్ అవ్వడానికి మాకు బాగా ఉపయోగపడుతుంది. రెండోది, ఈ డ్రగ్స్ అనే భూతాన్ని తవ్వేదాని ప్రయత్నంలో డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ని వాడుతున్నాం. చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, లేదంటే చాలా గ్రామాల్లో కానివ్వండి,
ఇప్పుడు హర్యానా, ఢిల్లీ చుట్టుపక్కల హర్యానా ఉంటుంది. హర్యానాలో డ్రగ్స్ తక్కువ, ఢిల్లీలో ఎక్కువ. హర్యానాలో ఎందుకంటే అక్కడంతా స్పోర్ట్స్ మైండ్ సెట్తో ఉంటారు. కుస్తీ పోటీలు కానివ్వండి, లేదంటే మిగతా అన్నీ అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో మన పిల్లల్ని ఉన్న ఎక్స్ట్రా ఎనర్జీని, మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఎనర్జీని ఛానలైజ్ చేసుకోవడానికి ఒక స్పోర్ట్స్ అనేది ఒక ముఖ్య దారి. దాని ద్వారా మనం ఈ డ్రగ్స్ని ఫైట్ చేసి ఈ డ్రగ్స్ని తరిమి కొట్టాలనే ముఖ్య ఉద్దేశం ఇటువంటి వాలీబాల్ కాంపిటీషన్ పెట్టడం. దీని నినాదమే అవుతుంది. ఎడపల్లి మండలంలో యథేచ్ఛగా మొరం దందా కొనసాగుతుంది. నిత్యం వందలాది టిప్పర్లలో అక్రమంగా మొరం తరలిస్తున్న రెవెన్యూ పోలీసులు చూసి చూడనట్లు వివరిస్తున్న తీరు పలు అనుమానాలకు తెరలేపుతోంది. ఎడపల్లి మండలం జానకంపేట, మల్కాపూర్ గ్రామాల శివారులో కొందరు మొరం తవ్వకాలు చేపడుతున్నారు. అనుమతులు తీసుకున్న దానికంటే అధికంగా మొరం తవ్వుతున్నారు. బీజేసీబీల సహాయంతో మొరం తవ్వకాలు చేపట్టి నిత్యం వందల టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓవర్లోడ్తో నిత్యం మొరం టిప్పర్లు వెళ్తుండడంతో ఆ రోడ్డు అధ్వానంగా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొరం వ్యాపారులు గుట్టలను మాయం చేస్తున్నారు. అక్రమంగా తవ్వకాలు చేపట్టి టిప్పర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జానకంపేట శివార్లోని గుట్టలను మొరం వ్యాపారులు ఖతం చేస్తున్నారు. నిత్యం వందల టిప్పర్లలో మొరం తరలిస్తుండడంతో గుట్టలు ఆనవాలు కోల్పోతున్నాయి. వ్యాపారులు అక్రమంగా తవ్వకాలు చేపట్టి నిజామాబాద్ నగరంతో పాటు బోధన్ తదితర ప్రాంతాలకు మొరం తరలిస్తున్నారు. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. జానకంపేట శివార్లో మొరం దందా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో నడుస్తుందని ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు మామూలు తీసుకొని అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మొరం తవ్వకాలపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షించుకుందాం, భద్రతా సూచనలు పాటిద్దామని ట్రాన్స్కో ఏడీఈ తోట రాజశేఖర్ తెలిపారు. దీపావళి పండుగకు సిరీస్ లైట్లు, జాయింట్లు లేకుండా జాగ్రత్తగా వహించాలని, ఇంటి దాబాలపై వైర్లు కట్టి బట్టలు ఆరవేయరాదని, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదని ఆయన విద్యార్థులకు సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నుండి రక్షించుకుందాం, భద్రతా సూచనలు పాటిద్దామనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్ మాట్లాడుతూ రాబోయే దీపావళి పండగకి సిరీస్ లైట్లు, జాయింట్లు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇంటి డాబాలపై వైర్లు కట్టి బట్టలు ఆరేయకూడదని, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదని, ఇంటిలో పెళ్లిళ్లు, ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఫ్లెక్సిబుల్ వైర్లకు జాయింట్లు లేకుండా చూసుకోవాలన్నారు. ఇంటిలోని పరికరాలను సొంతంగా రిపేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకరాదని, వర్షం పడ్డప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్, చెట్టు కొమ్మలను తాకరాదని, విద్యుత్ షాక్ తగిలిన వ్యక్తిని రక్షించాలనే ఆతృతతో ఆ వ్యక్తిని ముట్టుకోరాదన్నారు. కర్రలు వాడి రక్షించాలన్నారు. విద్యుత్ పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడాలన్నారు. కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ వారు ముఖ్యంగా సేఫ్టీ మీద అవేర్నెస్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చాలా సంఘటనలు, చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్లో చాలామంది కూడా అవయవాలు కోల్పోతున్నారు మరియు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మనం గ్రామ స్థాయి నుంచి పాఠశాలల్లో, కళాశాలల్లో, గ్రామాలలో, పల్లెల్లో రాష్ట్ర సచివాలయంలో పోడు పట్టాలున్న రైతులకు పంట రుణాలు ఇవ్వాలని, విత్తన ఉత్పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్న విషయాలను, అసైన్మెంట్ భూములకు పూర్తి పట్టా హక్కులు కల్పించే అంశం, కౌలుదారుకు రుణాలు ఇవ్వాలని సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రిని రైతు కమిషన్ బృందం సభ్యులు కలిశారు. ఈ విషయమై సీఎం ముఖ్య కార్యదర్శితో బృందం సభ్యులు చర్చించారు. హైదరాబాద్ నగరంలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రిని రైతు కమిషన్ బృందం సభ్యులు కలిశారు. రైతు సమస్యలు, వివిధ అంశాలపై శేషాద్రితో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, సునీల్ కుమార్ చర్చించారు. ప్రధానంగా పోడు పట్టాలున్న రైతులకు పంట రుణాలు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ సభ్యులు సూచించారు. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులతో కమిషన్ సమావేశం నిర్వహించిన విషయం, సమావేశంలో చర్చించిన అంశాలను శేషాద్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పోడు పట్టాలున్న 2,50,000 గిరిజన రైతులకు పంట రుణాలు ఇవ్వడం వల్ల ఏజెన్సీ రైతులకు ఎంతో మేలు చేసినట్లవుతుందని కమిషన్ తెలిపింది. భూభారతిలో ఈ పోడు పట్టాలున్న భూములు దాదాపు 7 లక్షల ఎకరాలను అనుసంధానం చేయాలన్నారు. విత్తనోత్పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్న విషయాలను సైతం శేషాద్రి దృష్టికి కమిషన్ బృందం తీసుకెళ్లింది. సమగ్ర విత్తన చట్టం వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతు కమిషన్ సభ్యులు గుర్తు చేశారు. ప్రస్తుతం విత్తన చట్టం ముసాయిదా కమిటీ రూపొందిస్తున్న
విత్తన చట్టంపై చర్చించారు. అదేవిధంగా అసైన్మెంట్ భూములకు పూర్తి పట్టా హక్కులు కల్పించే అంశం, కౌలుదారుల సమస్యలపై కూడా శేషాద్రితో కమిషన్ బృందం చర్చించింది. అందుకు సీఎం ముఖ్య కార్యదర్శి సానుకూలంగా స్పందించారని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తెలిపారు. బీసీల తెలంగాణ బంద్ని విజయవంతం చేయాలని 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని న్యూ డెమోక్రసీ నేత వి ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు అన్నారు. బీసీల న్యాయబద్ధమైన పోరాటానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలోని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి బీసీ సంఘాల ప్రతినిధులు, సిపిఐఎంఎల్, ప్రజాపంతా పార్టీ, అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా సిపిఐఎంఎల్, ప్రజాపంతా పార్టీ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బుస్స ఆంజనేయులు, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై రాజకీయ డ్రామాలాపి 9వ షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మేమెంతో మా వాటా అంతే అనే నినాదంతో బీసీలందరూ ఏకమై పోరాటాన్ని సాగించాలని అన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో 18వ తేదీన జరిగే తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ బంద్కు వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా మద్దతు పలకాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సిందేనని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దేవారం, కొయ్యాడ శంకర్, మేరు గంగా కిషన్, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం ముత్తెన్న, కరిపె రవీందర్, రమణ, బట్టు, కిషన్, రాజన్న, శేఖర్, పీడిఎస్ నరేందర్, అనిల్ కుమార్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 9వ జీవో తీసుకొచ్చావో, ఒకవైపు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది, మరోవైపు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. రిజర్వేషన్ల కోసం వాళ్ళు చేసిన వాటిపైన హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాటిని తిరస్కరించిన ఘనత, చరిత్ర మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. అందుకనే డ్రామాలు బంద్ చేయండి, బీసీలకు న్యాయం చేసే విధంగా రాజకీయాలు బంద్ చేయండి, బీసీలకు న్యాయం చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా 42% రిజర్వేషన్లతోనే పోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా అని చెప్పేసి రేపు జరగబోయే బంద్ని వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్ని పాటించాలని చెప్పేసి మరోసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని నవీపేట సొసైటీ పర్సన్ ఇన్ఛార్జి చైర్మన్ రమావతి అన్నారు. రైతులు తగిన తేమ శాతం ఉండేలా ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరలు పొందాలని కోరారు.
నైపేట మండలంలోని సొసైటీ ఆవరణలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పర్సన్ ఇన్ఛార్జి చైర్మన్ రమావతి, సెక్రటరీ మహేష్ రైతులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా రమావతి మాట్లాడుతూ నైపేట సొసైటీ పరిధిలోని నైపేట్, అబంగపట్నం, రాంపూర్, పోతంగల్ గ్రామాల్లో ఈ రోజు నుంచి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం సన్న రకం వడ్లకు 2,389 రూపాయలు, కామన్ రకం వడ్లకు 2,369 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. సన్న రకం బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రోత్సాహకరంగా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ తమ ధాన్యాన్ని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని, మద్దతు ధర పొందాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ డైరెక్టర్లు గణేష్, రాము, సాయిబాబా, రైతు నాయకులు మోస్రా సాయిరెడ్డి, సంజీవరెడ్డి, ప్రసన్నకుమార్, గొల్ల గంగాధర్, ప్రవీణ్ గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట్, అబంగపట్నం, రాంపూర్, పోతంగల్ బీపీసీలో ప్రారంభమైనవి. వీటికి ప్రభుత్వ మద్దతు ధర 2,389, సన్న రకానికి 2,369, కామన్ వెరైటీకి ఇవ్వడం జరుగుతుంది. అదనంగా సన్న రకానికి 500 బోనస్ కూడా ఉంది. దయచేసి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, దళారులను నమ్మి మోసపోవద్దు. మీ నాణ్యత ప్రమాణాలకు తగ్గ ధాన్యాన్ని తీసుకొచ్చి మీ మద్దతు ధర పొందగలరని మేము ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు నుంచి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దేశంలో బీసీ రిజర్వేషన్ బిల్లు సందిగ్ధంలో పడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ రిజర్వేషన్ల అమలు పట్ల బీజేపీ మోసపూరిత ద్వంద్వ వైఖరిని వీడనాడాలని, రాష్ట్ర పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా నిరసన ధర్నాను నిర్వహించారు. సందర్భంగా ప్లే కార్డులను ప్రదర్శిస్తూ నినాదాలతో అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రధానంగా బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో ఉండి గత 6 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బీసీలకు 42% రిజర్వేషన్లని అమలు జరపడానికి తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించారని అన్నారు. రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడంతో పార్లమెంట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం చొరవ చూపకపోవడం వల్ల రాష్ట్ర అసెంబ్లీ మరోసారి సమావేశమై రాష్ట్ర గవర్నర్కు తీర్మానం పంపించారని ఆయన తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర గవర్నర్ బిల్లును ఆమోదించకుండా కేంద్రానికి పంపడం, కేంద్ర ప్రభుత్వం దాన్ని అణచిపెట్టడంతో ప్రభుత్వం జీవో నంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్లను అమలు జరపాలని నిర్ణయించి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దేశంలో బిల్లు సందిగ్ధంలో పడిందని, ఈ మొత్తం పరిస్థితికి కేంద్ర ప్రభుత్వమే కారణంగా ఉందని అన్నారు. తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ 18న జరగబోయే బంద్లో పాల్గొనడం బీజేపీ ద్వంద్వ వైఖరికి తెలియజేస్తుందని ఆయన అన్నారు. మరొకసారి సమావేశమై ఈ బీసీల రిజర్వేషన్ కోసం రాష్ట్ర గవర్నర్కు తీర్మానం చేసి పంపితే రాష్ట్ర గవర్నర్ కూడా దాన్ని పరిశీలించి అమలు జరపడానికి చట్టం చేయకుండా కేంద్రానికి పంపి ఈరోజు చేతులు దూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ రేపు జరిగే రాష్ట్ర బంద్కు బీజేపీ ఇక్కడ మద్దతు తెలియజేస్తూ కేంద్రంలో పార్లమెంట్లో చట్టం చేయకుండా బీసీలను మోసం చేస్తూ ఉన్నది. ఇది విడనాడాలా, వెంటనే 42% రిజర్వేషన్ని పార్లమెంట్లో చట్టం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీకి వ్యవసాయ కళాశాల మంజూరు చేయడంతో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల ప్రభుత్వం మంజూరు చేయడానికి హర్షిస్తూ డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట పరిశోధక విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుప్పాల రవి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. ఇటీవల ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయించి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ మారుస్తున్నారని కొనియాడారు. నూతనంగా అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల మంజూరు చేయడం జిల్లాకు దశాబ్దాల కల వ్యవసాయ ఆధారితమైన జిల్లా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే వ్యవసాయ కళాశాలను సొంత జిల్లాకు మంజూరు చేయడం మహేశ్వరకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి గతంలో కూడా ఈ జిల్లాలో రూరల్ ఉన్నటువంటి ప్రాంతాన్ని విద్యాహబ్గా తీర్చిదిద్దడం, మరి స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి కృషి చేయడం,
మరి ఈ జిల్లా నుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాండ వెంకటేశ్వరరావు, అరకల నర్సారెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క, బల్మూర్ వెంకట్ వీరంతా కృషి ఫలితంగానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా అన్నపూర్ణ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం, ముఖ్యంగా పీసీ అధ్యక్షుడు కృషి ఫలితమే ఈరోజు వ్యవసాయ కళాశాల రావడం జరిగింది. వారికి ప్రతి విద్యార్థుల పక్షాన, పరిశోధన విద్యార్థుల పక్షాన, ఎన్ఎస్ఏ, అవుట్సోర్సింగ్, తెలంగాణ యూనివర్సిటీ ప్రతి ఒక్కరు విద్యార్థుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో 70 సంవత్సరాల కళ నెరవేరింది. గతంలో ఇంజనీరింగ్ కళాశాల 30 సంవత్సరాల రాని కళాశాలను తన సొంత శక్తులు ప్రయోగించి పీసీ అధ్యక్షుడు అయిన హోదాలని ఆ రోజు చెప్పిన జిల్లాకు విద్యారంగ సంస్థలు తెస్తామని చెప్పి తెచ్చిన మాటకు కట్టుబడి ఉన్నటువంటి మహేష్ అన్న, బడుగుల నేత, బీసీ నేత అనేటువంటి మహేష్ అన్నకు ఈ యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు. పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు అండగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ నిలుస్తుందని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఆర్భాటాలకు వెళ్లకుండా సాంప్రదాయబద్ధంగా వివాహాలు జరిపించాలని ఆయన ప్రజలకు సూచించారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ సభ్యుడు పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, మండల నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీపావళి, సంక్రాంతి, ఉగాది పెద్ద పండుగలు తొందరగానే వచ్చినాయి. మా పెళ్లి చేసిన అమ్మలకు ఇబ్బంది కావద్దు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు తొందరగా వేయాలని హైదరాబాద్ నుంచి రాత్రి పరిగెత్తి వచ్చి ఫస్ట్ మీ కుంటాల మండలంలోనే 64 చెక్లు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. దాదాపు 52 చెక్లు ఎంక్వైరీలో కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఆర్డీఓ దగ్గర 64 చెక్లు ఉన్నాయి. ఆ చెక్లు కూడా వారం 10 రోజుల్లో వచ్చేస్తాయి. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. ఏ వ్యక్తి కూడా కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ దళాలు కూడా కానీ ఇప్పుడే చెప్పినట్ల లంచాలకు పాల్పడి పైసలు తీసుకొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు ఇస్తాంటే తక్షణమే తహసీల్దార్ గారికి, ఇక్కడ నేను కూడా ఉన్నాను, స్థానిక మా నాయకులు కూడా ఉన్నారు, గజరామన్నారన్న అన్న, వాళ్ళకి చెప్పి ఎవ్వరికి కూడా రూపాయి ఇచ్చే అవసరం లేదు, డైరెక్ట్గా మీ పేరుననే చెక్లు వస్తాయి. దయచేసి ఎవరన్నా అంటే మీరు తహసీల్దార్ దృష్టికి తీసుకుపోలేని సభకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల్లో కారు గుర్తు కోటేద్దాం, మాగంటి సునీత గోపీనాథ్ని భారీ మెజార్టీతో గెలిపిద్దామని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి కోరారు. జూబ్లీ హిల్స్ లో గత అభివృద్ధి పరంపరను కొనసాగించాలని ఆయన ఓటర్లను కోరారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కి మద్దతుగా షేక్పేట్ డివిజన్ పరిధిలోని బీజేఆర్ కాలనీలో జిమ్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషిని ఓటర్లకు గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించి జూబ్లీ హిల్స్లో అభివృద్ధి పరంపర కొనసాగించాలన్నారు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో వివిధ పథకాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు బాకీ పడ్డ డబ్బుల వివరాలు తెలియజేస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ ఛానల్ వార్తా కథనానికి పోలీసులు స్పందించారు. అక్రమంగా తరలిస్తున్న 2 మొరం లారీలను స్వాధీనపరచుకోవడంతో గుత్తెందారులు మొరం తవ్వకాలను నిలిపివేశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివార్లో నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారు. ఈ వ్యవహారంపై భారతీయ ఛానల్ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు పోలీసు అధికారులు స్పందించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆదేశాలతో బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు మొరం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న 2 టిప్పర్లను సీజ్ చేసి ఎడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వెళ్లగానే నిర్వాహకులు మొరం క్వారీని మూసివేసి వెళ్లిపోయారు. ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా తవ్వకాలను కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ విజయ్ బాబు హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్ల సాధనకై చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్న సిపిఎం ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ చేతి వృత్తులదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పెద్ది వెంకట్రాములు అన్నారు. ఈ నెల 18న నిర్వహించే బంద్లో పాల్గొని బైక్ ర్యాలీలు, నిరసన ర్యాలీలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లను 42% అమలు చేయాలని సిపిఎం పార్టీ నేతృత్వంలో చేతి వృత్తుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిష్కారం చూపకపోగా చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని నిజామాబాద్ చేతి వృత్తుదారుల సమన్వయ కమిటీ తీవ్రంగా ఖండించింది. సందర్భంగా జిల్లా కన్వీనర్ పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన చేసి 57.09% బీసీలు ఉన్నారని తేల్చిందన్నారు. వారు అన్ని రంగాలుగా వెనుకబడుతున్నారని, వామపక్ష పార్టీలు, వామపక్ష ప్రజా సంఘాలు నిరంతరం చేస్తున్న పోరాటానికి లోబడి బీసీలకు అన్ని స్థాయిల్లో, అన్ని రంగాల్లో 42% అమలు చేయాలని జీవో నెంబర్ 9ని తెచ్చిందని తెలిపారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోగా వివిధ కోర్టుల్లో కూడా డిస్మిస్ చేపిస్తూ వస్తుందన్నారు. 15% ఉన్న అగ్ర కులాల వారికి అడగకుండానే ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ప్రకటించిన బీజేపీ ప్రభుత్వానికి సమాజంలో 60% పైన ఉన్న బీసీలు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. అందుకోసం దొంగే దొంగ అన్నట్లు బీజేపీ నాయకులు బీసీ సంఘాల్లో చేరి తెలంగాణ బంద్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బంద్ పెడుతున్న ఉద్దేశం సరైనదే, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అందుకోసం రిజర్వేషన్ల అమలుకు అడ్డుకట్ట వేస్తున్న బీజేపీ నాయకులతో కలవకుండా సిపిఎం పార్టీ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు విడివిడిగా ఈ నెల 18వ తారీఖున బంద్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ బంద్లో పాల్గొంటామని తెలిపారు. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ కొట్టివేసిందో 42% రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ఒత్తిడి తేవడం కోసం చలో రాజ్భవన్ పిలిపిస్తే ఆ చలో రాజ్భవన్కి వెళ్తా ఉంటే పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చేసి వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేసి చూశారు. అయినప్పటికీ మొక్కవని దీక్షతో ఈ టీం మొత్తం కూడా రాజ్భవన్ దాకా వెళ్ళింది. మేము కూడా రేపు జరగబోయేటువంటి బంద్ కార్యక్రమం చేతి వృత్తాల సమన్వయ కమిటీ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటుంది. ఏదైతే బీజేపీ వాళ్ళు బీసీ సంఘాలతో కలిపి చేస్తున్న దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఉన్న దాంట్లో మేము పాల్గొన్నాం. దానికి ఈ 42% రిజర్వేషన్ అమలు కాకపోవడానికి ఇచ్చినటువంటి జీవో 9ని డిస్మిస్ చేయడానికి కారణం బీజేపీ ప్రభుత్వమే. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. రివాల్యూషనరీ సోషలిస్టు పార్టీకి ఆకర్షితులైన పలు ప్రజా సంఘాల్లో పనిచేసిన నాయకులకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించామని రాష్ట్ర అధ్యక్షుడు బోడ అనిల్ తెలిపారు. జిల్లా మహాసభల వరకు వారి పనితీరును పరీక్షించి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఏఐపిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు గోడ అనిల్ మాట్లాడుతూ రివాల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్లోని నాచరంలో జరిగిందన్నారు. ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు ప్రజా సంఘాల్లో పనిచేసిన నాయకులను ఆర్ఎస్పీ పార్టీలోకి ఆహ్వానించాలని నిర్వహించామని ఆయన తెలిపారు. ఆర్ఎస్పీ పార్టీ సిద్ధాంతం, పార్టీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ప్రజల్లో పనిచేసే తీరును చూసి ఆర్ఎస్పీ పార్టీలోకి వస్తున్న నాయకులను ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీని మరింత ప్రజల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ప్రస్తుతం తాత్కాలిక బాధ్యతనిస్తూ నిజామాబాద్ జిల్లాలో పనిచేసేందుకు వారిని నియమిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ప్రజా సంఘాల్లో పనిచేసిన కటారి రాములును ఆర్ఎస్పీ నిజామాబాద్ నగర కన్వీనర్గా, ఆర్వైఎఫ్ యువజన సంఘం జిల్లా కన్వీనర్గా పిట్ల నరేష్కు బాధ్యత ఇస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసిందని ఆయన చెప్పారు. నవంబర్ చివరి వారంలో నిజామాబాద్ జిల్లా మహాసభల వరకు వారి పనితీరును పరీక్షించి పూర్తిస్థాయి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కమిటీలోకి పలు సంఘాలలో పనిచేసినటువంటి ట్రాన్స్పోర్ట్ యూనియన్, అదే రకంగా యువజన రంగాలలో పనిచేసినటువంటి ప్రధాన నాయకత్వం ఆర్ఎస్పీ పార్టీలోకి చేరడం జరిగింది. ఆర్ఎస్పీ పార్టీ యొక్క సిద్ధాంతం, పనితీరు నచ్చి ఈరోజు ఆర్ఎస్పీ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు, అదే రకంగా ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడేందుకు ఆర్ఎస్పీ పార్టీలోకి చేరడం జరిగింది. ఆర్ఎస్పీ పార్టీ 12వ డేట్ నాడు ఆదివారం, ఈ నెల 12వ డేట్ నాడు ఆదివారం నాడు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రధానంగా నిజామాబాద్ నగర కన్వీనర్గా కటారి రాములు గారిని, అదే రకంగా ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్గా పిట్ల నరేష్ గారిని కూడా ఎన్నుకున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి
జానకి రాములు గారు నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నియామక పత్రాన్ని ఇచ్చిన దాన్ని ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో నియామక పత్రాలు ఇస్తూ ఈరోజు పత్రికా విలేకరుల సమక్షంలో వారిని కటారి రాములు గారిని నగర కన్వీనర్గా, అదే రకంగా RYF జిల్లా కన్వీనర్గా పిట్ల నరేష్ గారిని ఈరోజు ఎన్నుకున్నట్టు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ TGPCA వెబ్సైట్ లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, DGP శ్రీధర్ రెడ్డి, TGPCA చైర్మన్ శివశంకర్, సభ్యులు డాక్టర్ వి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ IGP ప్రమోద్ కుమార్, సుదర్శన్, సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్, KV రామ్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నాడు నిర్వహిస్తున్న బీసీ బంద్కు జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ బీసీ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షాన నిలబడుతూ బీసీలకు న్యాయం జరిగేలా చూసే పార్టీ అని తెలిపారు. అలాగే రేపు బీసీ బంద్ కారణంగా బాన్స్వాడ నియోజకవర్గంలో నిర్వహించే DCC అధ్యక్ష సమావేశం రద్దు చేయడం జరిగిందని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాక్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ₹1,00,00,000 విరాళం అందజేశారు. ఈ మేరకు ఆయన తన సోదరుడు బిగాల మహేష్తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి వచ్చి కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డికి ₹1,00,00,000 విలువగల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై చేపడుతున్న కక్ష సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలని జిల్లా జర్నలిస్టులు, వామపక్ష సంఘాల నాయకులు, నిజామాబాద్ జిల్లా సాక్షి దినపత్రిక విలేకరులు, ఇతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆ పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద అక్కడి ప్రభుత్వం వరుసగా కేసులు పెట్టడంతో పాటు విచారణల పేరిట వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని ప్రశ్నించే గొంతు తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ధర్నాలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సాక్షి దినపత్రిక జిల్లా బ్యూరో భద్రారెడ్డి, పత్రికా సిబ్బంది, విలేకరులు, ఫోటోగ్రాఫర్లు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక IJU నాయకులు, ఫెడరేషన్ నాయకులు, విద్యార్థి యువజన సంఘాలు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయంలో ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. కాలనీల్లో చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుతామని విద్యార్థులు అన్నారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో ఎలాంటి చెత్త లేకుండా చూసుకుంటామని స్వచ్ఛ భారత్ కై మేము ముందుండి అన్ని నినాదాలు చేస్తూ అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు M ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకెట రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మన జిల్లా వాస్తవ్యుడు PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పడిగల ప్రవీణ్, సల్లూరి గణేష్, గుడిసె అంజమ్మ, నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, గోపిడి లింగారెడ్డి, నరేందర్, శైలేందర్, సింగిరెడ్డి, శేఖర్ కొమ్ముల, రవీందర్, నాగరాజు, పూజారి శేఖర్, సింగిరెడ్డి ప్రతాప్, ఆల్గోట్ రంజిత్, వేమ్లవాడ జగదీష్, దులూర్ కిషన్, సుంకర్ గంగాధర్, కంపదండి అశోక్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రెస్ క్లబ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, CPM నాయకుడు ఖలీల్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, వాస్తవాలు రాస్తున్న పత్రిక గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ సాక్షి కార్యాలయాలపై దాడులను చేస్తుందని ఆరోపించారు. సాక్షి ఎడిటర్తో సహా జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, CPM, CPI, BRS పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ నెల 18న బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ పోస్టర్లను బోధన్ పట్టణంలో జిల్లా బీసీ సంఘాల జేఏసీ నాయకులు నరాల సుధాకర్, బోధన్ నాయకులు రవీందర్ యాదవ్, సుధాకర్ చారి, గుమ్ముల అశోక్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఈ నెల 18న చేపట్టే బంద్కు అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని కోరారు. బంద్లో బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కోసం శనివారం జరిగే రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం వారు రిజర్వేషన్లను అనుభవించాలని రాజ్యాంగంలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9ని హైకోర్టు కొట్టివేసిందని, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను చేర్చి న్యాయబద్ధత చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాలు ఇచ్చిన బంద్కి పీడీఎస్యూ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు కీర్తన ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు టొబాకో వినియోగంతో వచ్చే అనార్థాలను వివరించారు. మానసిక రుగ్మతలతో తలెత్తే సమస్యలపై డాక్టర్ కీర్తన అవగాహన కల్పించారు. అంతేకాక అత్యవసర సమయంలో వినియోగించే సిపిఆర్ విధానాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా చేసి చూపించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు. సిరికొండ మండల కేంద్రంలో రూరల్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండారి నరేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. బీసీలందరూ ఐకమత్యంగా ఉండి 42% రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం చేయాలని కోరారు. రాష్ట్రంలోని బీసీ బిడ్డలందరూ కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 42% రిజర్వేషన్ సాధించేంత వరకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పొందినప్పుడే అన్ని రంగాల్లో బీసీలు రాణిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ శనివారం రాష్ట్ర విద్యార్థులను నైతిక, శారీరక, మానసిక దృఢంగా తీర్చిదిద్దే సాధనమని జిల్లా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.